అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు నా ఒక అంశం, ఏ స్త్రీని వివాహం ఆడాలి, ఏ స్త్రీని వివాహం చేసుకోవాలి. ఈ రోజులలో, ఈ పరిస్థితులలో మనం ఏ స్త్రీని వివాహం చేసుకోవాలి అంటే, ఏ స్త్రీని వివాహం చేసుకోవాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి అంటే దీని గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. సహీ బుఖారీ 5090 హదీస్ నంబర్. ఇందులో 4 విషయాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఒకటి, ఆమె సిరి దంపతులను చూసి వివాహం ఆడతారు. ఈ రోజులలో, ఈ పరిస్థితులలో చేసే పరిస్థితి ఒకటి. రెండోది, ఆమె కుటుంబ వంశాలను చూసి వివాహం ఆడతారు. మూడోది, ఆమె అందచందాలను చూసి వివాహం ఆడతారు. నాలుగోది, మనం చూసుకున్నట్లయితే ఆమె ధార్మికంగా ఎంతగా ఉంది, ఇస్లాం పరంగా ఎంత నడివడికలు నడుస్తుంది, ఇస్లాంలో ధర్మపారాయణం ఎంత ఉంది, అది చూసి వివాహం ఆడతారు సోదరులారా. అయితే మొదటిది మనం చూసుకున్నాం, ఏది అంటే సిరి దంపతులు. అంటే మొదటి దానికి చాలా తవజ్జో ఇస్తున్నాడు, మొదటి దానికి చాలా విలువ ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఇది చేసుకోవాలి, సిరి దంపతులు ఖచ్చితంగా ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండాలి అని చూసుకుంటున్నాడు. రెండోది, కుటుంబ వంశం ఎక్కువగా ఉండాలి. అంటే కుటుంబ వంశం అంటే కుటుంబంలో చాలా పెద్ద కుటుంబం ఉండాలి, వారిని చేసుకోవాలి. ఏదైతే మూడోది ఏదైతే ఉందో అందచందాలను చూసి చేసుకుంటున్నారు. అయితే ఈ 3 మాత్రమే యావత్తు ప్రపంచంలో జరుగుతున్నాయి. అయితే మొదటిది ఏదైతే మనం చూసామో, ఏదైతే డబ్బు బ్యాక్గ్రౌండ్ చూసి, అంటే ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇది చూసి పెళ్లి చేసుకుంటున్నారు. అసలు ఆమె నడవడిక ఏముంది, ధర్మంలో ఉందా లేదా, ఏ విధంగా ఆమె జీవితం, ఏ విధంగా ఆమె లైఫ్ స్టైల్ జరిగింది, ఏ విధంగా ఆమె జీవితాన్ని గడిపింది చూడట్లేదు. కేవలం డబ్బులు ఉన్నాయా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా. ఈ రెండోది చూసుకున్నట్లయితే కుటుంబంలో పెద్ద కుటుంబం ఉందా లేదా అనేది చూస్తున్నారు. అంటే ఇందులో 3 చూస్తున్నారు, ఒక్కటి చూడట్లేదు. ఒకటి ఆస్తిపాస్తులు బ్యాక్గ్రౌండ్, రెండోది పెద్ద కుటుంబం ఉండాలి, మూడోది అందచందాలై ఉండాలి. ఈ 3 మాత్రమే కోరుకుంటున్నారు. నాలుగోది ధార్మికంగా ఉందా లేదా అనేది కోరుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే నాలుగోది మాత్రమే సోదరులారా. ఎందుకంటే ధార్మికంగా ఏ స్త్రీ అయితే ఉంటుందో తన సంతానాన్ని, తన భర్తని, అందరినీ ఇస్లాం రాలోపట్లో పెట్టుకుంటుంది సోదరులారా. ఈనాడు సమాజంలో మనిషి దేనికి విలువిస్తున్నాడు? డబ్బుకు, ఆస్తిపాస్తులకు, అందచందాలకు, వీటికే విలువనిస్తున్నాడు. కానీ ధార్మికంగా ఎవరైనా ఉన్నారంటే వారిని పక్కపొండి పెట్టేస్తున్నారు సోదరులారా. వాటి వలంగా పిల్లల తరబియతు, పిల్లల పెంపకం కానీ ఎంతో నష్టపోయి ఉన్నారు. ఈ రోజులలో పిల్లలకు స్టేజ్ మీద డ్యాన్స్లు వేస్తే చప్పట్లు కొడుతున్నారు, కానీ అది ఎంత ఫితనా, ఎంత భయంకరంగా, అది రేపటి దినాన ఎంత ఎదురుదెబ్బ పడుతుందో అది చూడట్లేదు సోదరులారా. మనము చూడాల్సింది ధార్మికంగా ఉందా లేదా. కొంతమందికి ఆలోచన రావచ్చు, ఏమని అంటే, కేవలము ధార్మికంగానే చూస్తే ఎలా, మాకు ఒకవేళ మేము చేసుకున్న వాళ్ళకి అన్నీ ఉండొచ్చు కదా అంటే, అది మన నియత మీద ఆధారపడి ఉంటుంది. కేవలం నువ్వు డబ్బులు, అందచందాలు, ఆస్తిపాస్తులు చూసే నువ్వు చేసుకుంటే మాత్రం నువ్వు తప్పు చేసిన కిందికి అవుతుంది సోదరులారా. నువ్వు ధార్మికంగా ఉన్నారు, ఆయన ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి అంటే అది వేరే విషయం. కేవలం నీ దృష్టి, కేవలం నీ నియతు సంపదల మీదనే, కేవలం ఆమె ఎంత సంపాదిస్తుంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, కేవలం అదే నియత్తుని చేసుకుంటే మాత్రం అది ఈనాడు మన ఇహాలోకంలో మనం మంచిగా ఉండొచ్చు, కానీ పరలోకంలో మనం నష్టపోతాం సోదరులారా. ఇది ఖచ్చితంగా చేయాల్సిన విషయం. అదేవిధంగా ఇందులో ఎన్నో రకాలుగా ఏ విధంగా జరిగిందంటే, ఒక కూతురు ఉన్న వాడినే చేసుకుంటారు. అంటే ఎవరికైతే ఒకటే బిడ్డ ఉంటుందో వారినే చేసుకుంటారు. ఎందుకంటే ఆస్తి మొత్తం వస్తుందని. అంటే వారు ఎలా అంటే కట్న కానుకలు తీసుకోరు, కేవలం ఆస్తిపాస్తులు చూసి పెళ్లి చేసుకుంటారు. అదేవిధంగా ఇది ఏదైతే బోధకులు ఏదైతే ఉందో, మగవాడి కోసం ఇది ఏదైతే చెప్పానో, స్త్రీలు కూడా ఈ రోజులలో మనం చూసుకున్నట్లయితే మంచి శాలరీ ఉండాలి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉండాలి, నెలకు 1-2 లక్షల జీతమై ఉండాలి, మళ్ళీ అపార్ట్మెంట్ ఉండాలి, తల్లిదండ్రులతోని కలిసి ఉండకూడదు. ఇటువంటి డిమాండ్స్ స్త్రీలలో కూడా ఈనాడు విస్తరించిపోయాయి సోదరులారా. ఈనాడు స్త్రీలు కూడా ఎంత కమర్షియల్గా, ఎంత స్వార్థంగా మారారంటే అంతగా మారారు. ఏ విధంగా అయితే పురుషుడు మారాడో అదేవిధంగా స్త్రీ కూడా మారిపోయింది. ఇందులో వ్యత్యాసాలు ఏమీ కనబడట్లేదు. ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎన్నో ఇబ్బందులు అయ్యేవి. ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అబ్బాయి దగ్గర ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండి, అబ్బాయి ఏం చేయాలనేది కూడా
ఈనాడు సమాజంలో అబ్బాయికి కూడా పెళ్లి కావడానికి కూడా ఎంతో బాధాకరంగా ఎంతో తిప్పలు పడాల్సి వస్తుంది సోదరులారా, ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒకవేళ అబ్బాయికి పెళ్లి కావాలంటే. ఈనాడు సమాజంలో ఇద్దరు వ్యత్యాసాలు సేమ్ అయిపోయాయి సోదరులారా. ఇకనైనా మాడండి సోదరులారా. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. కానీ దాంపత్య జీవితంలో కేవలం పచ్చడితోని 4 మెతుకులు పెట్టినా కానీ భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలి. భర్త ఏదన్నా కష్టాలలో ఉన్నప్పుడు భార్య ఖచ్చితంగా సాధ్దారిగా ఉండాలి. నా భర్త నా కోసమే కష్టపడ్డాడు, కుటుంబం కోసం కష్టపడ్డాడని భర్తకు సపోర్ట్గా ఉండాలి. ఎత్తి పొడిచే మాటలు మాట్లాడకూడదు. దీని వలంగా దాంపత్య జీవితాలు విరిగిపోతాయి, విడాకుల కాడికి వెళ్ళిపోయి కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఎంతో మనం సమాజంలో మనం చూసుకుంటున్నాం. సోదరులారా, ఖచ్చితంగా ధర్మం ఉంది అంటే ఖచ్చితంగా ఆ భార్యాభర్తల మధ్యలో ఖచ్చితంగా ఏదైతే ఎలిగేషన్స్, లొల్లీలు కానీ ఏది కానీ వ్యత్యాసాలు కానీ ఏవి రావు. మంచి కలిసిమెలిసి ఉంటారు సోదరులారా. ఏదైతే మనం తెలుసుకున్నామో, ఏ స్త్రీని వివాహం ఆడాలని తెలుసుకున్నామో, అదేవిధంగా స్త్రీ కూడా ఎటువంటి పురుషుడిని వివాహం ఆడాలనో పురుషుడికి కూడా ఇటువంటి క్వాలిటీసే చూడాలి. స్త్రీ అతని దగ్గర మంచి ధార్మికంగా మంచి 5 పూటల నమాజియా లేదా చూసుకోవాలి, అతని ధర్మంలో ఎంత ఉన్నాడో చూసుకోవాలి. అదేవిధంగా స్త్రీ కూడా పురుషుడికి అలానే చూడాలి. ఎలా అయితే స్త్రీ పురుషుడిని చూస్తాడో ఏ విధంగా ధార్మికంగా ఉందా లేదా అనేది. ఈ రోజులలో మనం చూసుకున్నట్లయితే ఇవేవి లేవు, 3 మాత్రమే చూసుకున్నారు. ఒకటి డబ్బులు, ఆస్తిపాస్తులు, రెండోది కుటుంబం, వంశం ఉందా, మూడోది అందచందాలు మాత్రం చూసే చేస్తున్నారు. సోదరులారా, సరైన రీతిలో అర్థం చేసుకొని సరైన పెళ్ళిళ్ళు ధార్మికంగా ఉండే స్త్రీలనే వివాహం చేసుకోవాలి. అదేవిధంగా పురుషులు, స్త్రీలు కూడా అలానే చేసుకోవాలి. అల్లాతో నేను దువా చేస్తున్నాను. చివరిగా మనందరం సరైన రీతిలో అర్థం చేసుకొని సరైన రీతిలో ఆలోచించి పెళ్ళిళ్ళు చేసుకునే భాగ్యము అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.